హలో మమ్మ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్నే లేసి ఇడ్లీ అయితే తింటున్నా. ఇడ్లీలో ఉప్పు లేదనేసి మా అమ్మకి చెప్తా అంటే మా అమ్మ తింటే తిని లేకంటే దొబ్బైని మొహానికి అదే ఎక్కువ అంటుంది. పరువంతా పోయింది. డోంట్ వరీ భైరవ, నీకెనివే పెద్ద పరువేం లేదులే. ఇంకా అలా ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి మా అక్క వాళ్ళు సోఫా కొనుక్కున్నామంటే అలా పోయి నాకు వచ్చిరాని సెలక్షన్లో ఏదో ఒకటి సెలెక్షన్ చేసి అయితే వచ్చా. పాపం మా హర్షిత్ గడ్ సైకిల్ చైన్ అయితే పోయిందనమాట. ఇంకా అది ఊర్లోనే ఉంది సైకిల్. వాడు రోజు ఫోన్ చేసి ఏడుస్తాడు, సైకిల్ తీసుకోపోదాం అని. ఇంకా పాపం వాడు బాధ తట్టుకోలేక నేనైతే బైక్ అయితే తీసుకోపోయాను. వాడు చూడండి వెనకలు ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇంకా మా వాడు సైకిల్ పట్టుకొని అలసిపోయింది అనేసి వాని కోసం అయితే బోండాలు తీసుకొని అయితే వచ్చా ఇంటికి. ఆ బోండాలు తినేసి వాడు చూడండి సైకిల్ ఎలా దొక్కుతున్నాడు. ఇంక ఇది పోతే ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి ఇది వాడితే అందరు తెల్లగా వస్తారనేసరికి నేను కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. ఓ పక్క జలుబుండి కూడా సిగ్గు లేకనైతే ఐస్ వాటర్లు అయితే తల అయితే పెట్టా. ఇంకా జలుబు ఎక్కువ అయిపోయింది. ఇంకా అలా నైట్కి చపాతీ, ఎగ్ ఫ్రై, మునక్కాయ వేసుకుని అయితే తినేసా. పాపం మా హర్షిత్ గారి ప్రేమ చూడండి. నాకు జలుబు ఉందని మాత్రం వేసుకుంటా అంటే టాబ్లెట్ తీసుకొని వాడేస్తాను. నాకు టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. మడిసా నాకు కాసింత కళా కోసం ఉండాలయ్యా.